ఆగస్టు 4 తారీఖు నాడు నారు వేసిన. నారు వేసినప్పుడు నారు వయసు 25 రోజులు. తెలంగాణ సోనా ఎకరన్నర పొలం ఈ విధంగా వేయించినాను. లేబర్ ఏంటంటే ప్రతి సంవత్సరం దూరం దూరం వేస్తున్నారు. ఈ సంవత్సరం దూరం వేస్తే దిగుబడి ఎలా వస్తుందో లాస్ అవుతుందని చెప్పి ఈ సంవత్సరం కొంచెం దగ్గరగా వేయించినాను. వేయడంలో బాగానే ఉంది. పొలం కూడా ఈ రకంగా వస్తుంది. 25 డేస్ తర్వాత యూరియా వేసినాను. ఎకరన్నరకి 3 బస్తాల యూరియా, 5 కేజీల టమాటా కొట్టినాం. పురుగు కనుక ఏం లేదు పంట పొలంలో. చేను అయితే ఇట్లా ఉంది. దిగుబడి ఎలా వస్తుంది అనేది అర్థం కాదు, చూద్దాం. పోయిన సంవత్సరం అయితే నేను సమ్మర్లో వేసినప్పుడు నాకు ఈ ఎకరన్నరకే వడ్లు జోక్తే ఎండపోసిన వడ్లు బియ్యం పట్టి వేయడానికి పోయినప్పుడు కాంట చేస్తే 30 క్వింటాలు వచ్చినాయి. ఎకరన్నరకి 30 క్వింటాల 40 కిలోల దాకా అయినాయి. వడ్లు మాత్రం కేవలం వడ్లు. అవి వడ్లని బియ్యం పట్టించిన అమ్మకుంట పట్టిస్తే ఏమైందంటే 17 క్వింటాల బియ్యం అయినాయి, 3 క్వింటాలు నూకలు అయినాయి. మొత్తం 20 క్వింటాల్ బియ్యం 100% 20 క్వింటాలు వచ్చినాయి. నూకలు కాక సమ్మర్లో నూకలు అవుతాయి కదా, అప్పుడు కూడా తెలంగాణ సోననే. అయితే సమ్మర్లో నూకలు అవుతాయని 3 క్వింటాల నూకలు వచ్చినాయి, 17 క్వింటాల బియ్యం అయినాయి. దాని అంటే 20 క్వింటాల బియ్యం అయితే అనుకో, నూక కాకపోతే కొంచెం మీద ఒక 30 కేజీల నూకలు వచ్చినాయి. కాబట్టి వర్షాకాలం అయితే ఆ 30 కేజీలు నూకలైనా 20 క్వింటాల బియ్యం అయితే అనుకో ఎకరన్నరకి. ఇక పెట్టుబడి నాకు పెట్టుబడి ఎంత వచ్చిందంటే మ్యాక్సిమం నాకు 45,000 పెట్టుబడి దాకా వచ్చింది. ఇక బియ్యం పట్టించినాం, 5,000 క్వింటలాగా బియ్యం అమ్మినాం. ఇక ఏం మిగిలిన 20-25,000 మిగులుతాయి అంతే, అంతకంటే ఏం మిగిలాయి. ఈ బండి వేసుకొని బైకాడికి పోయినంత పెట్రోల్ ఖర్చు, ఆ ఖర్చు ఈ ఖర్చు లెక్క చేస్తే ఎంతో కొంత కూలి వచ్చినట్టు అవుతుంది అంతే. పెద్దగా బెనిఫిట్స్ వచ్చేది ఏం లేదు ఈ వ్యవసాయంలో. ఇంత వస్తుంది అంత వస్తుంది అని అంటారు కానీ ఎంత రాదు. ఏమొచ్చినా ఇంటోళ్ళు చేసుకుంటేనే వ్యవసాయం, లేకుంటే అంత లేబర్ పెట్టి చేస్తే మాత్రం ఏం మిగులుతుంది అనేది నాకైతే అంత అర్థం అవుతలేదు. ఎందుకంటే 4-5 మంత్ పక్కా కష్టపడాలి. దున్నడం అది ఇది ముందటి నుంచి అయితే 6 మంత్ 100%. 6 మంత్కు 5,000 కూడా వస్తలేవు. ఒక నెలకు 5,000 కూడా వస్తలేవు. నెలకు 5,000 చొప్పున వచ్చినా మనకేమవుతుందంటే రోజుకు 200. ఈ కాలంలో అడ్డ మీదకి టిఫిన్ కట్టుకొని పోయి నిలబడితే 900 ఇస్తున్నారు. 9 గంటలకు 9:30కు పని స్టార్ట్ చేస్తే 5 గంటలకు 100% మధ్యలో గంట సేపు కూర్చొని తింటారు. అట్లాంటి వాళ్ళకి ఏ టెన్షన్ లేదు. ఈ వ్యవసాయం చేస్తున్నాము, ఇది చేయకపోతేనేమో బాగుండదని ఆలోచనతో వ్యవసాయం చేస్తే ఏమీ రావడం లేదు. ఇది చేయకపోతేనేమో పొలాలు పడా వేసుకుంటే ఇక దాంట్లో చెట్లు మొలిచి అది మొలిచి ఇది మొలిచి అమ్మ వీడు ఉండి చేస్తలేడు అది చేస్తాను. చేయకపోతే ఏం పని చేస్తామంటాను, ఏదో చేయాలి కదా, ఇక తప్పదు కదా. ఏంటంటే ఇక పొట్టకు బట్టకు తప్పదు అనుకో. వ్యవసాయం చేసినప్పుడు పొట్ట బట్టకైతే 100% ఉంటుంది. ఇక ఇందులో రాజు అయినోడు మాత్రం ఎవరు లేరు నాకు తెలిసికైతే. రైతులు రాజు అయిన వాళ్ళు అయితే ఎవరు లేరు వ్యవసాయం చేసి. ఇక అంటారు ఇన్ని లక్షలు వచ్చినాయి, 2 లక్షలు వచ్చినాయి, 5 ఎకరాలు ఇది పెట్టినా, 10 ఎకరాలు వరి వేసినా నాకు ఇన్ని లక్షలు వచ్చింది ప్రాఫిట్, 2 లక్షలు వచ్చింది అంటారు. కానీ ఇక ఏ రకంగా వస్తుందో వాళ్ళకే తెలియలేదు. నేనైతే కరెక్ట్ పొజిషన్లో అంతా రాసి పెడతాను. ఏది ఎంత ఉంటుంది, ఏమైంది, లేబర్కి ఏమి ఇచ్చినా, ఏది ఎంత అయింది అనేది అంతా టోటల్గా రాస్తాను. నేను చేసేది కూడా వ్యవసాయంలో సిస్టమేటిక్ ప్రకారం చేస్తాను. ఇప్పుడు నా చేను ఈ రకంగా ఉంది. దీంట్లో ఏంటంటే లెక్కతోనే ఉంది, ఒక లెక్కతోనే సిస్టమ్ చేస్తాను. ఇప్పుడు కూలీలను పెట్టి కలుపు తిప్పేయాలంటే డబ్బులు ఎక్కువైతాయి అని తెలుసు నాకు. అందుకని 1,500 అయిపోయేటట్టు కలుపు మందు కొట్టిన. కలుపు అయితే లేదు, కలుపు అంతా చనిపోయింది. ఇందులో ఏంటంటే ఒడిపిల్ అనేది రాదు. కలుపు మందు కొడితే మాత్రం మొత్తం చచ్చిపోతుంది. ఎందుకంటే వేసిన 20 రోజుల నాటి కొట్టిన, 20 నుంచి 25 రోజుల లోపల కొట్టొచ్చు అని చెప్తారు వాళ్ళు మందుల షాప్ వాళ్ళు. అదే పొజిషన్లో కొట్టిన. ఇక మంచిగానే ఉంది, చేను అయితే బాగానే ఉంది. ఈసారి ఎట్లా దిగుబడి వస్తుంది ఏమొస్తుంది, సమ్మర్లో 30 క్వింటాలు వచ్చింది కాబట్టి ఈ వర్షాకాలం సేమ్ సీడే.
అయితే వర్షాకాలం కూడా ఎట్లా వస్తుంది అనేది చూడాలి ఇక.